తన కృపనిస్తూ, తన కాపుదలనిస్తూ, తన కృపలో దేవుడు నిన్ను పోషిస్తూ, సంరక్షిస్తూ, నీ అనుదిన అవసర అక్కర్లన్నీ ఆయన తీరుస్తూ, ఇవన్నీ కూడా ఆయన చేస్తూ, దేవుడు మన నుంచి ఆయన ఫలాలను ఆయన ఆశిస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు కదా, 2022వ సంవత్సరం, 2023వ సంవత్సరము, 2024వ సంవత్సరము, ఈ 3 సంవత్సరాలు నేను చూస్తూ ఉన్న వీళ్ళను, నా కాపుదలలో వీళ్ళను పెట్టాను, నా కృప ద్వారా వాళ్ళని నేను పోషిస్తూ ఉన్నాను, వారి అక్కర్ల అవసరాన్ని నేను తీరుస్తూ ఉన్నాను, వాళ్ళని స్వస్థపరిచే దేవుడుగా, వాళ్ళని బలపరిచే దేవుడుగా, వాళ్ళకు కావలసినవన్నీ సమకూర్చే దేవుడుగా, వాళ్ళని కాపాడే దేవుడుగా అన్ని రకాలుగా నేను వాళ్ళని చూసుకుంటూ ఉంటున్నాను. వాళ్ళ నుండి నేను ఆశించేది ఒకటే, వారు నా కొరకు ఫలించాలని. కాబట్టి 2022వ సంవత్సరం చూశాను, ఎటువంటి ఫలాలు రాలేదు. 2023వ సంవత్సరం చూశాను, ఎటువంటి ఫలాలు రాలేదు. 2024వ సంవత్సరం కూడా నేను మళ్ళీ వచ్చి చూశాను, వీళ్ళకి ఎటువంటి ఫలాలు నా కోసము ఫలించలేదు. కాబట్టి ఎందుకు వీరికి ఇంకొక మరొక సంవత్సరం ఎందుకు తీసేద్దాంలే అని ఒకవేళ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుతో ఆయన చెబుతూ ఉంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు కదా, తండ్రి ఈ 2020 సంవత్సరం ఒక్క సంవత్సరం అవకాశము ఇవ్వు, ఈ సంవత్సరం చూద్దాం, నా మాట వింటే ఒక్క సంవత్సరం మనకు అవకాశము ఇవ్వు. ఒకవేళ 2020 సంవత్సరము వాళ్ళు ఫలించినా సరే, ఒకవేళ ఫలించకపోతే నీ అన్నప్పుడు నీ సంఘం అనే తోట నుంచి వాళ్ళు పెరిగి లోకము పడేస్తావు, ఏం చేసుకుంటావు, ఏమైనా చేసుకో అన్నట్టుగా మరి యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడితో ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉంటుండగా, దేవుడు తన మహాకృపను బట్టి ఆయన 2025వ సంవత్సరాన్ని దయాకిరీటంగా ఆయన మనకు తన కృప ద్వారా ధరింపజేసి ఉంటాడు. కాబట్టి దేవుడు మన నుంచి ఆయన ఫలాలను ఆశిస్తూ ఉన్నాడు. ఆ ఫలములను ఫలిస్తే ఆయనకు ఆనందమనే, ఒకవేళ ఫలములను మనం ఫలించకపోతే దేవునికి దుఃఖమే అనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి మనం ఫలాలను ఫలించాలంటే ఏం చేయాలట అని మనం చూసినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 4 లేదా 5 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలు బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలుచుండుడి, మీ యందు నేను నిలిచి ఉందునని తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలా ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి మనకు ఫలించాలని ఏం చేయాలట? ఆయనలో మనము నిలిచి ఉండాలట. ఆయన మనలో నిలిచి ఉన్నప్పుడు అప్పుడు మనం బహుగా ఫలిస్తామట. తద్వారా దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము అనే సత్యాన్ని కూడా మధ్యాహ్న కాల సమయంలో మనము గమనించాలి. కాబట్టి దేవుడు ఈ 2025వ సంవత్సరాన్ని దేవుడు నీకు ఎందుకు అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు అంటే, ఆయన ఈ సంవత్సరం అయినా సరే నీవు ఫలించాలని, నీవు మారు మనసు పొందాలని, నీవు ప్రభు పరిచర్యను జరిగించాలని, దినదినము నీవు క్రీస్తు స్వారూప్యంలోనికి, క్రీస్తు పోలికలోనికి నీవు మార్చబడాలన్న ఉద్దేశంతోనే దేవుడి నూతన సంవత్సరాన్ని నీకు అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు కదా. లోకంలో ఉన్న మనుషులు గోలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ కొత్త సంవత్సరంలో ఎలాగైనా సరే ఒక కారు కొనుక్కోవాలి, ఒక బైక్ కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక ప్లాట్ కొనుక్కోవాలి, లేదా 10 లక్షలు సంపాదించాలి, లేదా ఉద్యోగాన్ని పొందుకోవాలి. ఏదో రకంగా వాళ్ళు కొత్త సంవత్సరంలో ఏవో టార్గెట్ వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుడు నీకు కొత్త సంవత్సరాన్ని ఇచ్చింది ఎందుకట అంటే,
నువ్వు మారు మనసు పొందాలని, నువ్వు రక్షణ పొందాలని, నీవు ప్రభు పరిచయం జరిగించాలని, నీవు ఇంకను క్రీస్తు స్వారూపంలోనికి నువ్వు దినదినము మలచబడాలని, ఆయన సాక్షిగా నువ్వు బ్రతకాలని, ఆయన గురించి లోకానికి నువ్వు సాక్ష్యము ఇవ్వాలని, ఆయన పనిలో వాడబడే పాత్రగా నీవు ఉండాలని ఉద్దేశంతోనే దేవుని సమాచారాన్ని నీకు తన కృప ద్వారా అనుగ్రహింపజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనల్ని ఫలించాలని ఆయన ఆశపడుతున్నామని, మనకు ఫలములు ఫలించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడని మనం చూస్తాం. అయితే దేవుడు మన నుంచి కోరుకునేటువంటి ఆ ఫలాలు ఏంటో కూడా దేవుని వాక్య భాగం నుంచి మనము చూద్దాం. దేవుడు మన నుంచి కోరుకునేటువంటి ఆ ఫలాలు ఏంటో మనము చూద్దాం. మొట్టమొదటి ఫలం ఏంటి అని మనం చూసినప్పుడు రోమా పత్రిక 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. రోమా పత్రిక 6వ అధ్యాయము 22వ వచనము. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము. సరే, ఇక్కడ దేవుడు మొట్టమొదట మన నుంచి ఆశించేటువంటి ఫలం ఏంటంటే పరిశుద్ధత అనేటువంటి ఫలం. దేవుడు మన నుంచి ఆశించేటువంటి ఫలాలలో మొట్టమొదటి ఫలం ఏంటంటే పరిశుద్ధత అనేటువంటి ఫలము. 1 కొరింథీ 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి రాయనది అనేటువంటి మాట. ఇక్కడ దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడో అనేటువంటి విషయం మనం అక్కడ చూస్తాం. ఎందుకట అంటే పరిశుద్ధులుగా ఉండడానికి మనము పిలువబడ్డాం. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలమైన మనము పరిశుద్ధులుగా జీవించాలనే ఉద్దేశంతో దేవుడు మనల్ని పిలిచాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 3వ వచనము, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వములకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందుగాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. కాబట్టి మన పట్ల దేవుని చిత్తం ఏంటట అంటే మనం పరిశుద్ధులం అవ్వడమే దేవుని చిత్తం. మనకు పరిశుద్ధులుగా జీవించడమే దేవుని చిత్తం. మనకు జాగ్రత్తలకు దూరంగా పారిపోవడమే దేవుని యొక్క చిత్తం. కాబట్టి దేవుడు మన నుంచి ఆశించేటువంటి ఆ ఫలములలో మొట్టమొదటి ఫలం ఏంటి? దేవుడు నీ నుండి ఆశించేదంటే పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు నీ నుండి ఆశిస్తా ఉన్నాడు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం పూజిస్తున్నటువంటి దేవుడు, మనం ఘనపరుస్తున్నటువంటి దేవుడు, మనం మహిమపరుస్తున్నటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆయన పిల్లలమైన మనము కూడా ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించాలన్నదే మన పట్ల దేవుని యొక్క చిత్తం అయి ఉన్నది అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే 7వ వచనంలో కూడా అదే మాట మనం అక్కడ చూస్తాం. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు ఆయన మనలను పిలువలేదు. కాబట్టి దేవుడు నిన్ను పిలిచింది నీవు ఆయనలాగా పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలి. కాబట్టి పరిశుద్ధులు అవ్వడానికి దేవుడు మనలను పిలిచాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకో. అలాగే లేవి కాండము 11వ అధ్యాయము
44వ వచనంలో కూడా అదే మాట మనం అక్కడ చూస్తాం. లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనము. లేవి కాండము 11:44. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధులను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. సరిపోతుంది. తర్వాత 45 కూడా, నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులు కావలెను. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలపైన మనం పరిశుద్ధులము కావాలని, మనం పరిశుద్ధులముగా జీవించడమే దేవుని యొక్క చిత్తమని, మనం పరిశుద్ధముగా ఉండటకే దేవుడి లోకముల నుంచి ఆయన మనలను పిలుచుకున్నాడనే మాటలను మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీ నుండి కొన్ని ఫలాలను ఆయన ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు ఆశించేటువంటి ఆ ఫలములలో మొట్టమొదటి ఫలం ఏంటంటే పరిశుద్ధత అనేటువంటి ఫలం. కాబట్టి మన అనుదిన జీవితంలో మన జీవితాలను మనం పరిశీలన చేసుకుంటూ మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న బలహీనతలను ప్రభు దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెడుతూ దినదినం ఆయన స్వారూప్యంలోనికి, దినదినం ఆయన యొక్క పోలికలోనికి మనం మార్చబడాలన్నదే ప్రభు యొక్క చిత్తం మన పట్ల అయ్యున్నది అన్న విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మరి 9వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము మరి 9వ వచనంలో లేదా 8వ వచనంలో, మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనల్ని మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అనేటువంటి మాట. కాబట్టి అనుదినము ఆయన కలువరి శిలువ రక్తంలో మనలను కడిగి పవిత్రపరుచుకొని మనల్ని మనం పరిశుద్ధులుగా మార్చుకోవాల్సినటువంటి వారంలో మనము ఉంటున్నాం. కాబట్టి క్రీస్తు రక్తం మనకు ఉంది. మనల్ని మనం అనుదినం కూడా పరిశుద్ధపరుచుకోవాల్సినటువంటి వారంలో మనము ఉన్నాం. మన అనుదిన జీవితంలో కదా మనం రక్షణ పొందినప్పటికీ కూడా ఇంకొన్ని ఈ పాపపు స్వభావం మనలో ఉంది, ఇంకొన్ని ఈ పాపపు శరీరంలో మనము ఉన్నాం. కాబట్టి పొద్దున లేచింది మొదలుకొని నిద్రపోయే వరకు ఏదో రకంగా మన ఆలోచన ద్వారానో, మన తలంపుల ద్వారానో, మన చూపుల ద్వారానో, మన నోటి మాట ద్వారానో, లేదా మన చేతుల ద్వారానో అనేకమైన పాపముల్లో అవిధేయతలు మనం పడిపోతూనే ఉంటాం. కాబట్టి ఆ అపవిత్రతను, ఆ పాపాన్ని అనుదినము క్రీస్తు కలువరి శిలువ రక్తంలో మనల్ని కడిగి వేసుకొని మనం పరిశుద్ధులవ్వడానికి యేసు క్రీస్తు యొక్క రక్తం మనకు ఉన్నది అన్న విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి కదా. మురికి బట్టలు ఎలాగైతే మనము సర్ఫులో వేసి మనం క్లీన్ చేసుకున్నట్లుగా కదా, ఒకవేళ ఇంటిలో పాత్రలు మట్టి పట్టినప్పుడు ఎలాగైతే మనం పరిశుద్ధపరుచుకుంటామో, అనుదినం మన జీవితం పొద్దున లేచింది మొదలుకొని రాత్రి వరకు ఎన్నో రకాలైన అవిధేయతలు, పాపాలు మన ద్వారా జరుగుతూనే ఉంటాయి. అవన్నీ కూడా ఒక దుమ్ము తూలిలాగా మన మీద పేరుకొని పోతూ ఉంటాయి. కాబట్టి క్రీస్తు కలువరి శిలువ రక్తాన్ని మనం ఆశ్రయించి అనుదినము కూడా మన అవిధేయతను ప్రభు దగ్గర ఒప్పుకొని వాటిని కలువరి శిలువ రక్తంలో కడిగి పరిశుద్ధపరుచుకొని ఆ ఎదుట పరిశుద్ధులంగా మనం జీవించాలన్నది ప్రభు యొక్క చిత్తము అయ్యున్నది అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే మొదటి యోహాను పత్రిక 1వ మనం చూసినప్పుడు 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము
5వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు ఏమనుంటుందంటే, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను, మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు, ఆయన యందు నిలుచుండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయవాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. సరే, ఈ వచనము తెలుగు ట్రాన్స్లేషన్లో కొంచెం తప్పుబడింది కనుక ఒకవేళ ఈ యొక్క వచనాన్ని మనం అలాగే తీసుకుంటే ఏమనుంది, ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. అంటే రక్షింపబడి ఇన్ని సంవత్సరాలు జరుగుతున్నా ఇంకా మన ద్వారా రోజుకు ఎన్నో కొన్ని పాపాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి రోజు పాపం చేస్తున్నామని చెప్పేసి ఇక దేవుడు మనకి ఎటువంటి సంబంధం లేదు, నాకు రక్షణ లేదని చెప్పేసి అటువంటి అవిశ్వాసంలో పడిపోయే ఆలోచన కూడా ఉంటారే. నేను ఇంకా పాపం చేస్తున్నా కదా, ఇంకా నా ద్వారా పాపాలు జరుగుతూనే ఉన్నాయి కదా, అంటే నాకు దేవుడికి ఎటువంటి సంబంధం లేదా, అసలు నేను దేవుడిలో లేదా, అసలు ఇంకా నేను రక్షణ పొందలేదా, ఇంకా నేను రక్షింపబడాల్సి ఉందా అని చెప్పేసి అటువంటి అవిశ్వాసమైన ఆలోచనతో కూడా నింపబడే అవకాశము ఉంటుంది. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే, ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపములో కొనసాగలేడు అనేటువంటిది ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. ఆయనలో నిలిచి ఉండు వాడెవడను కూడా పాపము చేయడని కాదు, కానీ ఆయన పాపంలో నిలిచి ఉండలేడు, పాపంలోనే కొనసాగలేడు అనేటువంటిది ఇంగ్లీష్ బైబిల్లో మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంటే ఒక దేవుని బిడ్డగా మనం పాపం చేయమాయిక, పాపంలో మనం పడిపోమా అంటే 100% అవకాశాలు ఉన్నాయి మనం పాపం చేయడానికి, మనం పాపంలో పడిపోవడానికి. కానీ దేవుని బిడ్డగా మనము పాపంలో పడిపోతాం, కానీ అందులోనే మనం నిలిచి ఉండవు కదా. గొర్రె పిల్ల ఒకవేళ మురికి గుంటలో పడిపోతే అది అందులోనే ఉండిపోదు కదా, వెంటనే లేచి బయటకు వచ్చేసి మొత్తం మీద తన కట్టిన బురదన ఏదో మొత్తం మీద దాన్ని పోగొట్టుకోవడానికి అది సర్వప్రయత్నం అది చేస్తూనే ఉంటుంది. కానీ ఒక పంది అది ఇష్టపూర్వకంగా అది పాపంలో పడిపోతుంది, ఇష్టపూర్వకంగా అందులోనే మునిగి తేలుతూ ఉంటుంది. అయ్యో ఇది పాపం నాకు అంటుకుంది కదా, దీన్ని తుడి చేసుకోవాలన్నది ఏమి దానికి ఉండదు, అందులోనే అది మునిగి తేలుతూ ఉంటుంది. కానీ గొర్రె పిల్ల అది పాపంలో పడాలని ఉండదు దానికి, కానీ ఒకవేళ పొరపాటున మురిగిగుంటలో పడిపోతే వెంటనే అది బయటకు వచ్చేసి మొత్తం ఏదో రకంగా దాన్ని వదిలించుకోవడానికి ఆ చెట్టుకో పుట్టకు ఏదో రాయలు రాసుకుంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే దేవుని పిల్లలుగా మనం రక్షింపబడ్డాం కదా, క్రీస్తు రక్తంలో మనం కడిగి వేయబడ్డాం కదా, ఇక దేవుని పిల్లలకి మనం పాపం చేసే అవకాశాలు లేవైతే అసలు పాపమే జరుగుతుంది నా ద్వారా అనుకుంటే అది పొరపాటే. దేవుని పిల్లలం అయినప్పటికీ ఇంకొని పాపపు లోకంలో మనం ఉన్నా, పాపపు శరీరంలో మనం ఉన్నా, ఇంకొక పాప స్వభావం మనలో పనిచేస్తుంది కనుక మనం కూడా పాపం చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పాపంలో పడిపోవచ్చు, కానీ అందులోనే మనం మునిగి వెంటనే మళ్ళా రిపెంట్ అయ్యి పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు ఈ ద్వారా నా పాపం ఈరోజు జరిగిపోయింది, ఒకవేళ నా కన్నుల ద్వారానో, నా నోటి మాట ద్వారానో, ఒకవేళ నా ఆలోచన తలపుల ద్వారానో, ఒకవేళ నా చేతుల ద్వారానో ప్రభు ఈ విధంగా అవిధేయత జరిగిపోయింది, దయతో నన్ను మన్నించవా, దయతో నన్ను క్షమించవా, ఈ రక్తంలో నన్ను కడిగి పరిశుద్ధపరచవా అని చెప్పేసి వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన కలవలసిన రక్తంలో ఆయన కడిగి పరిశుద్ధపరచుకునేటువంటి అటువంటి మనస్తత్వం దేవుని పిల్లల్లో కనిపిస్తాడు. ఒకరు అటువంటి రిపెంటెన్స్, అటువంటి ఆ పశ్చాత్తాపం ఒకరు మనలో లేకుండా అలానే కొనసాగితే అనుకున్నట్లుగా అటువంటి వారికి దేవునికి అటువంటి వారికి ఎటువంటి సంబంధము లేదు. దేవునితో సంబంధం ఉన్నటువంటి వారు పాపంలో పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, పాపంలో పడిపోవచ్చు, కానీ వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే పశ్చాత్తాపడి కన్నీరు దాచి ప్రభు దగ్గరికి వచ్చేసి ప్రభువా నా ద్వారా పొరపాటు జరిగింది దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి వాళ్ళ పాపానికి దూరంగా పాల్గొనే అవకాశం అటువంటి మనస్తత్వం వారిలో కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు దేవుడి పిల్లలుగా క్రీస్తు రక్తం మనకు ఆశ్రయంగా ఉంది. ఈ పాపాలను ప్రభు దగ్గర ఒప్పుకొని
కలవరశిలువ రక్తంలో నిన్ను కడిగి పరిశుద్ధపరచుకొని లోకంలో పరిశుద్ధులుగా ప్రభు ఎదుట నువ్వు జీవించడానికి క్రీస్తు రక్తం నీకు ఆశ్రయంగా ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి దేవుని నూతన సంవత్సరంలో నీ నుండి ఫలాలను ఆయన ఆశిస్తూ ఉన్నాడు. 3 సంవత్సరాలు ఆయన చూస్తూ ఉన్నాడు. ఎటువంటి ఫలాలు నీకు కనిపించలేదు. అసలు ఈ సంవత్సరాన్ని నీకు ఇవ్వడం వేస్ట్ అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన తండ్రి పక్షాన ఉండి, తండ్రి సన్నిధిలో ఉండి, ఆయన మన పక్షాన విజ్ఞాపనం చేసే దేవుడిగా ఆయన అనుకున్నాడు. కాబట్టి ప్రభు ఒక్క ఛాయిస్ ఇవ్వ, ఒక్క సంవత్సరం ఇవ్వాలి. ఒకవేళ ఆయన నీ పక్షాన, నా పక్షాన తండ్రి దగ్గర ఆయన రిక్వెస్ట్ చేశాడేమో, అందుకే 2025లో మనము అడుగు పెట్టాం. ఎందుకంటే 2025 సంవత్సరాన్ని చూడకుండానే 2024లోనే గతించిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. మనకంటే భక్తి పరులు, మనకంటే యోగ్యులు, బలవంతులు, ఆరోగ్యవంతులు ఎంతో మంది గతించిపోయారు ఈ సంవత్సరంలోనికి అడుగు పెట్టకుండానే. కానీ దేవుడు కృప ద్వారా మనం ఈ సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాం. ఈ సంవత్సరం దేవుడు నీ నుండి ఆశించేది ఒకటి. ఆయనకు వెండి బంగారం అవసరం లేదు కదా, బలులు ఆయనకు అవసరం లేదు, నువ్వు అర్పించేది కానుకలైన ఆయనకు అవసరం లేదు. ఆయన కావాల్సిందల్లా నువ్వు ఫలించాలని, ఆయన కోసం ఫలాలు ఇచ్చే చెట్టుగా ఆయనకు నీవు ఉండాలన్నదే దేవుని యొక్క ఆశ అయ్యింది. అందులో ఫలించాల్సినటువంటి మొట్టమొదటి ఫలం ఏంటంటే పరిశుద్ధత అనేటువంటి ఫలం. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన బిడ్డవైన నీవు కూడా ఈ లోకంలో పరిశుద్ధురాలుగా జీవించాలన్నదే ఆయన యొక్క చిత్తము అయ్యున్నది. ఆ ఫలమును ఫలిస్తే నీ దేవునికి నువ్వు సంతోషాన్ని కలుగజేసిన వాడు అవుతావు. ఇది మొట్టమొదటి ఫలం. తర్వాత దేవుడు మన నుండి ఆశించేటువంటి రెండవ ఫలం ఏంటి అని మనం చూసినప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో మనము ఆ విషయాన్ని మనము చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. వెలుగు ఫలము 8 నుంచి వరకు. మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది అనేటువంటి మాట. కాబట్టి రెండవ ఫలం ఏంటి అని మనం చూసినప్పుడు వెలుగు ఫలము. రెండవ ఫలం దేవుడు మన నుంచి ఆశించేటువంటి ఫలము ఏంటి అని చూసినప్పుడు మొట్టమొదట పరిశుద్ధత అనేటువంటి ఫలము, రెండవదిగా వెలుగు అనేటువంటి ఫలము. వెలుగు ఫలం అంటే అర్థం ఏంటంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము, వీటిలో మనం జీవించడమే వెలుగు ఫలము, ఫలించడము అని అర్థము. కాబట్టి సమస్త విధములైన మంచితనమును మనం కలిగి ఉండాలని, దేవుని నీతిని అనుసరించే వారిగా మనం జీవించాలని, అలాగే దేవుని సత్యములో మనం నిలిచి ఉండే వారిగా ఉండాలని దేవుడు ఈ సంవత్సరం మన నుండి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. మరి దేవుని నీతి అంటే అర్థం ఏంటి అని మనం చూసినప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయంలో మరి దేవుని నీతి అంటే అర్థం ఏంటో మనం అక్కడ చూడవచ్చు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో దేవుని నీతి అంటే అర్థం ఏంటో మనం అక్కడ చూడవచ్చు. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. కాబట్టి దేవుని నీతి అంటే అర్థం ఏంటంటే ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. కాబట్టి దేవుని నీతి అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞలకు విధేయత కలిగి బ్రతకడమే దేవుని యొక్క నీతి. కాబట్టి రెండవదిగా మంచి ఫలము, దేవుని నీతి, సత్యంలో మనం జీవించాలని ప్రభు మన నుండి ఆయన ఆశిస్తూ ఉన్నాడు.
ఇది రెండవ ఫలం. మూడవదిగా మనం చూసినప్పుడు దేవుడు మన నుంచి ఆశించేటువంటి ఫలం ఏంటి అని మనం చూసినప్పుడు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. ఫిలిప్పీ 1వ అధ్యాయము 9, 10 వచనాలు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానంతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనను నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నాను. సరిపోతుంది. నీతి ఫలములతో నిండుకొనిన వారు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాడు. మూడవ ఫలం ఏంటంటే నీతి ఫలము. తర్వాత నాలుగవదిగా మనం చూసినప్పుడు గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అక్కడ ఆత్మ ఫలం అనేటువంటి మాట మనం చూస్తాం కదా. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇది ఆత్మ ఫలము. ఇందులో ఎన్ని లక్షణాలు ఉన్నాయి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఎన్నున్నాయి? మొత్తం 9 ఫలాలు అనగా అటువంటి గుణ లక్షణాలు మనలో ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. చివరిగా ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ కదా. అనేక సార్లు మనం సెల్ఫ్ కంట్రోల్ కోల్పోతూ ఉంటాం కదా. అనేక సార్లు మనం సెల్ఫ్ కంట్రోల్ కోల్పోతాం ఎవరైనా అన్నప్పుడు కదా. ఇంట్లో కానీ బయట పనిచేసే చోట కానీ ఎక్కడైనా కానీ అనేక సార్లు సెల్ఫ్ కంట్రోల్ మనలో ఉండక కదా నోరు జారడము, చేయి జారడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆశా నిగ్రహం ఆత్మ ఫలములలో ఒకానొక ఫలం ఏంటి? చివరిగా సెల్ఫ్ కంట్రోల్, ఆశ నిగ్రహం. అంటే దేవుని పిల్లలుగా మనం సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి అన్నది ప్రభు యొక్క చిత్తం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు సహాయకరంగా ఉన్నాడు కాబట్టి ఆత్మ ఫలములో ఒకానొక ఫలం ఏంటి అని మనం చూసినప్పుడు సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది కూడా అందులో ఉంది. తర్వాత మరొకటి ఏంటి అని మనం చూసినప్పుడు విశ్వాసం అనేటువంటిది కూడా ఒకానొక ఆత్మ ఫలమే. తర్వాత సాత్వికము, తర్వాత దయాళత్వము, మంచితనము, దీర్ఘశాంతము, సమాధానము, ప్రేమ, సంతోషం, ఇవన్నీ కూడా ఆ 9 లక్షణాలు, శ్రేష్టమైన లక్షణాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మనం కలిగిన వారంగా ఉండాలన్నది ప్రభు యొక్క చిత్తమై ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలను తన నివాస స్థలముగా ఆయన చేసుకొని ఆయన మనలో నివాసం చేస్తూ ఉంటున్నాడు కనుక ఆ ఆత్మ ఫలమును మనం ఫలించే వారిగా ఉండాలంటే మనలో ఆ ప్రేమ ఉండాలట, మనలో ఆ సంతోషం అనేటువంటిది, అలాగే మనలో సమాధానం అనేటువంటిది, మనలో దీర్ఘశాంతం అనేటువంటిది, మనలో దయాళత్వం అనేటువంటిది, మనలో మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అనేటువంటిది మనలో కలిగి ఉండాలని దేవుడి సంవత్సరం ఆయన మన నుంచి ఆశిస్తా ఉన్నాడు. అంటే దేవుని పిల్లలుగా మనము దేవుని ప్రేమను కలిగిన వారిగా ఉండాలని, దేవుని పిల్లలమైన మనము దేవునిలో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగి మనం జీవించాలని, దేవుని పిల్లలమైన మనము సమాధానం కలిగిన వారిగా, మంచితనం కలిగిన వారిగా, దీర్ఘశాంతం, దయాళత్వం కలిగిన వారిగా, అలాగే సాత్వికము, ఆశా నిగ్రహం కలిగిన వారిగా ఉండాలని
దేవుడు మన నుంచి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మన నుంచి ఆశించేటువంటి ఫలములలో 4వ ఫలం ఏంటంటే ఆత్మ ఫలం. నీవు దేవుని కోసం ఫలించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. తర్వాత 5వదిగా మనం చూసినప్పుడు దేవుడు మన నుండి ఆశించేటువంటి ఫలాలలో 5వది ఏంటి అని మనం చూసినప్పుడు 1 కొరింథీ 9వ అధ్యాయము 1వ వచనము. 1 కొరింథీ 9వ అధ్యాయము 1వ వచనము. 1 కొరింథీ 9:1. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా, ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా. అంటే దేవుడు మన నుండి ఆశించేటువంటి 5వ ఫలం ఏంటంటే ఆత్మల ఫలము. దేవుడి కోసం నీవు కొన్ని ఆత్మలను నువ్వు సంపాదించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఇదే 1 కొరింథీ 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ పౌలు భక్తుడు ఈ విధంగా అంటాడు కదా. 1 కొరింథీ 4:16వ వచనము. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్ములను కన్నాను అంటాడు పౌలు. కాబట్టి 5వదిగా దేవుడు మన నుండి ఆశించే ఫలం ఏంటట అంటే నీవు అన్యజనులకు సువార్తను ప్రకటించి కొన్ని ఆత్మలను ఆయన కోసం కనాలని, ఆత్మల ఫలమును నీవు దేవునికి సమర్పించాలని, అర్పించాలని దేవుడు మన నుండి ఈ 2025వ సంవత్సరంలో ఆయన ఆశ పడతాడు. ఈ 2022, 23, 24 ఇలా గడిచిపోయే 3 సంవత్సరాలు కనీసం ఈ 2025లోనైనా నువ్వు దేవుడికి సాక్షిగా బ్రతికి దేవుని గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చి కొందరైనా కొన్ని ఆత్మలైనా నువ్వు ప్రభు చేతిలో పెట్టాలని, ఆ ఆత్మల ఫలమును దేవునికి అందించాలనే ఉద్దేశంతో దేవుడు ఈ సంవత్సరాన్ని తన కృప ద్వారా మనకిచ్చాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు సంగమనే ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుగా నిన్ను నన్ను ఆయన నాటాడు. కొన్ని సంవత్సరాలు ఆయన ఆశపడతా ఉన్నాడు. కానీ ఆయన ఆశించిన ఫలాలేవి కూడా మనం ఆయనకు ఇవ్వడం లేదు. అయినా దేవుడు మరలా మన కృప చూపించి, దేవుడు మన యొక్క తన కనికరాన్ని కుమ్మరించి మరొక సంవత్సరాన్ని దేవుడు అవకాశం మనకు ఇచ్చాడు. ఈ సంవత్సరమైన నా పిల్లలు నా కోసం ఫలించాలనే ఉద్దేశంతో దేవుడు తన ఆశను మన పట్ల ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయన కోసం ఫలించేటువంటి ఫలాలలో మొట్టమొదటి ఫలం ఏంటంటే పరిశుద్ధత అనేటువంటి ఫలం. కాబట్టి దేవుని పిల్లలుగా మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలమైన మనం పరిశుద్ధంగా జీవించడమే ప్రభు చిత్తం. కాబట్టి నువ్వు అనుదినం ఆ పరిశుద్ధత అనేటువంటి ఫలాన్ని నువ్వు ప్రభువుకు అందించేవాడిగా ఉండాలి. ఇది మొదటి ఫలం. 2వది వెలుగు ఫలం, 3వది నీతి ఫలం, 4వది ఆత్మ ఫలం, తర్వాత 5వది ఆత్మల ఫలం. దేవుని కోసం కొన్ని ఆత్మలు సువార్త చెప్పి కనాలని దేవుడి నీ నుండి ఆ ఆశను ఆయన వెలిగించుతూ ఉంటున్నాడు. మరి చివరిగా మనం చూసినప్పుడు ప్రభు అంటాడు కదా, ఈ సంవత్సరం ఇస్తా ఉన్నా నీ మాటను బట్టి ఒకవేళ ఫలించకపోతే ఏం చేస్తాడు, తీసేస్తాడు ఇక్కడ కదా. ఒకవేళ 2025 ఎండింగ్ నాడు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుతో ఒకవేళ తండ్రి అంటా ఉంటే ఆనాడు నీ మాటను బట్టి నేను ఆ రోజే వద్దనుకున్నా 24 క్లోజ్ చేద్దాం అనుకుంటే నువ్వే 25 కూడా ఉండని అని చెప్పి రిక్వెస్ట్ చేసి 25 ఉంచారు కదా, చూడు ఏమైందో అని చెప్పేసి ఒకవేళ నెగిటివ్గా తండ్రి ఒకవేళ ప్రభుతో మాట్లాడతాడా, ఒకవేళ తండ్రి యేసుక్రీస్తు ప్రభుతో అయ్యో నేనే తొందరపడి 2024లోనే నేను ఎండింగ్ చేద్దాం అనుకున్నా, కానీ ఏదో నీ మాట కాలం లేక 2025లో ఉంచిన కాబట్టి 2025లో ఉంచిన కాబట్టి వాళ్ళు కొన్ని ఫలాలు నా కోసం ఫలించారు. ఇక్కడ తొందరపడి ఒకరిని తీసేస్తే ఇక్కడ నేను పొరపాటు చేసేవాళ్ళనేమో ఈ మాటలు బట్టి ఉండనిచ్చిందే బెటర్ అయిపోయింది, మొత్తం మీద నాకైతే ఫలాలు ఇచ్చిందని చెప్పేసి అటువంటి సందేశాన్ని క్రీస్తు ఆయన పంచుకుంటాడా, లేదా ఒకవేళ అనవసరంగా నీ మాటని అనవసరంగా ఈ 2020 సంవత్సరాన్ని దయాకిరీటంగా వాళ్ళకి ధరింపజేశాను,
ఈ 2025 సంవత్సరంలో ఆరోగ్యం ఇచ్చా, ఆయుష్నిచ్చా, ఉపాధినిచ్చా, సామర్థ్యమిచ్చా, వాళ్ళ ప్రతి అవసరం అక్కరలు ఇచ్చా, వాళ్ళని కాపాడే దేవుడిగా ఉన్నా, వాళ్ళని బలపరిచే దేవుడిగా, ధైర్యపరిచే దేవుడిగా, ఆదరించే దేవుడిగా, లేవనెత్తే దేవుడుగా, క్రమశిక్షణ చేసే దేవుడుగా వాళ్ళకి అన్నీ నేనే ఉన్నా. అయినా సరే నేను వారించుకోరుకున్న ఒక్క ఫలం కూడా నాకు దొరకలేదు. అనవసరం ఉంచాలి, అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను. ఒకవేళ తండ్రి క్రీస్తుతో ఆడంగా మాట్లాడతాడా అనేటువంటిది మనం ఆలోచన చేస్తూ ఈ నూతన సంవత్సరంలోనైనా మనం విడిచిపెట్టాల్సింది విడిచిపెడదాం, ధరించుకోవాల్సింది మనం ధరించుకుందాం. ప్రభు కోసం మనం ఫలించేటువంటి వారిని మనము ఉందాం. కాబట్టి ఈ మధ్య కాలంలో ప్రార్థన చేద్దాం. ప్రభు, మరి గడిచిన సంవత్సరాల్లో నీవు ఆశించినంత ఫలాలు, నువ్వు ఆశించిన జీవితాన్ని నేను జీవించలేకపోయాను. అయినను నీ కృపను బట్టి ఈ యొక్క సంవత్సరాన్ని నువ్వు నాకు ఇచ్చావయ్యా. కనీసం ఈ సంవత్సరంలోనైనా ఒక మంచి తీర్మానాన్ని నేను చేసుకోవడానికి, ఒక మంచి ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించడానికి నీ కృపను నాకు దయచేయడం దేవా అని చెప్పేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాం. కృపగల మా దేవా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. గడిచిన 3 సంవత్సరాలలో ప్రభువారు మమ్మల్ని పోషించారు ఆయన, మమ్మల్ని సంరక్షించారు దేవా. మా అనుదిన అవసరం అక్కడన్నీ మీద తీరుస్తూ ఉన్నారు ప్రభా. మాకు ఏ కొదువ లేకుండా, ఏ విషయంలో మాకు లోటు లేకుండా సర్వ సమృద్ధిని మీకు ఇప్పుడు మాకు దయచేస్తున్నాను ఆయన. అయినను గడిచిన 3 సంవత్సరాలలో మీకోసం మేము ఫలించలేకపోయినప్పుడు తండ్రి, ఇక మేము ఈ సంఘములో జీవించడం, ఈ భూమి మీద బ్రతకడమే వేస్ట్ అనుకుంటున్నటువంటి తరుణంలో మా పక్షమున మీ సన్నిధిలో క్రీస్తు ఉంది. క్రీస్తు మా కొరకు వేడుకున్నప్పుడు తండ్రి, క్రీస్తు యొక్క ప్రార్థనను బట్టి ఈ 2025 సంవత్సరంలో మిమ్మల్ని అడుగుపెట్టనిచ్చారు దేవా. ఈ 2025 సంవత్సరంలోనైనా మేము మీకోసం ఫలించే బిడ్డలు ఉంటున్నట్టుగా మీ కృపను మాకు దయచేయండి దేవా. తండ్రి, మీరు మా నుండి ఆశించే ఫలాలు ఏమిటో మీరు మాకు తెలియజేశారు ఆయన. పరిశుద్ధత అనే ఫలము, వెలుగు ఫలము, నీతి ఫలము, ఆత్మ ఫలము, ఆత్మల ఫలము, ఈ 5 ఫలములు ఈ సంవత్సరం మీ కొరకు ఫలించుటకు కృప చూపించండి. మిమ్మల్ని సంతోషపరిచే జీవితాలు, మిమ్మల్ని ఆనందపరిచే జీవితాలు, మీ నామములకు మహిమ తెచ్చే జీవితాలు దేవా మీరు మాకు దయచేయమని వేడుకొనిచుంటున్నాం. తండ్రి, మేము ఫలించాలంటే మేము నీలో నిలిచి ఉండాలి ప్రభా. మీరు మాలో నిలిచి ఉండాలని సెలవించి, తీగ ద్రాక్షాలలో నిలిచి ఉంటేనే కానీ ఎలాగైతే ఫలించి, మీ పిల్లల మీద మేము ఆలోచన మీలో నిలిచి ఉంటేనే కానీ మీ కొరకు మేము ఫలించలేదు అన్న హెచ్చరిక మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అలాగే తండ్రి, మీకు వేరుగా ఉండి మేము ఏమి చేయలేము ప్రభు. తండ్రి, మేము మీకు వేరైపోతే ఎండిపోతాము తండ్రి, అగ్నిలో కాల్చి వేయబడి బూడిదగా మార్చబడతాం, అంతే తప్ప మరి ఏమి చేయలేము ప్రభు. తండ్రి, మీలో మేము మరి ఎక్కువ ఫలించడానికి మాలో ఉన్న ఆ పనికిరాని తీగలను మీరు కత్తిరించి లేదు ప్రభు. మాలో ఇంకా ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో బలహీనతలు ఉన్నాయి ప్రభు, ఎన్నో అవిధేయతలు ఉన్నాయి ప్రభు. తండ్రి, వాటన్నిటిని మాలో నుంచి మీరు తీసివేయండి. మా జీవితాన్ని మార్చుకోవడానికి సహాయం చేయండి. మేము మారు మనసు పొందడానికి సహాయం చేయండి. మీ స్వార్థంలోకి, మీ పోలికలోకి మార్చుకోవడానికి సహాయం చేయండి. ఈ నూతన సంవత్సరం ఈ మొదటి ఆదివారం రోజున మీ సన్నిధానంలో మేము గొప్ప తీర్మానాలను చేసుకోవడానికి సహాయం చేయండి. మా వ్యక్తిగత జీవితం కోసం, మా కుటుంబం కోసం, మా ఉద్యోగాల కోసం, తండ్రి సమాజం కోసం మంచి తీర్మానాలు చేసుకోవడానికి మీ కృపను, మీ ఆలోచన జ్ఞానమును దయచేయండి. మా ఆధ్యాత్మిక జీవిత క్షేమాభివృద్ధి కొరకైన తీర్మానాలు
మధ్యాహ్న కాల సమయం చేసుకోవడానికి సహాయం దయచి సంఘం యొక్క క్షేమాభివృద్ధికరమైన తీర్మానాలను చేసుకోవడానికి సహాయం దయచి మా కుటుంబానికి క్షేమాభివృద్ధిని కలుగ చేసే తీర్మానాలను చేసుకోవడానికి సహాయం దయచి మా వ్యక్తిగత జీవితానికి క్షేమాభివృద్ధిని కలుగ చేసే తీర్మానాలను మేము చేసుకోవడానికి కృప చూపించండి తండ్రి. మధ్యాహ్న కాల సమయంలో మేము చేసుకుంటున్నటువంటి ఆ తీర్మానంలో మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి. ఆ తీర్మానంలో మేము జీవించడానికి, ఆ తీర్మానం చొప్పున బ్రతకడానికి మీ కృపను, మీ సహాయములు, మీ సన్నిధిని, మీ తోడు, మీ నడిపింపును మాకు దయచేయండి. కృప చూపించండి. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ ఉంటుంది తండ్రి. ఏ మార్పు లేని వారంగా, ఏ మంచి లేని వారంగా బ్రతుకుతూ ఉంటుండగా ఇక నేను ఈ సంవత్సరంలో లేని ప్రభావ మేము మారుమనసు పొందడానికి, మార్పు చెందడానికి, మీ పనిలో వాడబడడానికి, మీ సేవలు జరిగించడానికి, మీ సాక్షులుగా బ్రతకడానికి, మిమ్మల్ని గురించి సాక్షి చేయడానికి, మీకోసం ఆత్మ ఫలములు ఫలించడానికి, మీ కృపతో నింపి బలపరచడానికి ఈరోజు రాలేని వారిని కృపలు జ్ఞాపకం చేసుకున్నాను. వారిని బలపరచడంలో వచ్చి వారిని నడిపించారు. ఈ సంవత్సరం దేవా మీ ఏర్పాటులో, మీ సంకల్పంలో, మీ ప్రణాళికలో ఎవరినైతే జరుగుతున్నారో, ఏ వర్గంలో శరీరం గ్రామంలో మీ బిడ్డలను మీరు ఎన్నుకున్నారో, ఏర్పరచుకున్నారు. తగిన కాలమునందు వారిని వారి కుటుంబాలను దర్శించుకొని వారిలో మీ రక్షణ కార్యాలను జరిగించుకొని ఈ లోకం నుంచి వారిని వేరుపరిచి సంఘమనే కుటుంబంలో వారి సభ్యులుగా చేర్చి సంఘాన్ని సంఖ్యాపరంగా మీరే అభివృద్ధి చేయమని కృప చూపించుకొని యేసుక్రీస్తు సర్వశక్తి నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే, ప్రార్థన చేసి పాట పాడుతుండగా మనం కానుకలను సమర్పించుకోవాలి.